హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత మనం 8 months తర్వాత ఈ వ్లాగ్ తీస్తున్నాము. యాక్చువల్లీ ఈ వ్లాగ్ కూడా మనం మోస్ట్లీ ఎక్కడికైనా అని అవుట్ ఆఫ్ ద సిటీలో లేకపోతే ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు మాత్రమే వ్లాగ్స్ తీస్తూ ఉన్నాము ఇప్పటిదాకా. అయితే ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో. వ్లాగ్ టూర్కి సంబంధించింది కాదు. ఒక 8 months బ్యాక్ నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను అనమాట. నా ఈ 25 ఏళ్ళ కోరిక అనమాట. ఎప్పుడో చిన్న ఉన్నప్పటి నుంచి బాడీ ఇంట్లోనే ఉంటూ వస్తున్నాం కర్నూలులో. ఆల్మోస్ట్ 25+ years అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఒక సొంత ఇల్లు మనకంటూ ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల కాలేదు. చాలా ఏళ్ళ తర్వాత ఆ కోరిక ఇప్పుడు ఫలించింది. అండ్ ఇల్లు స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ ఇల్లు చాలా విస్తీర్ణ పరంగా ప్లాటు పెద్దది, ఇల్లు చిన్నదనమాట. ఒక 1.5 సెంట్లో మాత్రమే ఇల్లు. మిగతాదంతా ముందర కాంపౌండ్ పెట్టేశాము. ఒకసారి మీకు నేను ఆ ఇల్లు చూపిస్తాను. అయితే ఈ వీడియో అందరికీ నచ్చకపోవచ్చు. అయితే కొత్త ఎవరైతే ఇల్లు కట్టించుకుంటారో మనం కొంచెం పిఓపి కానీ టైల్స్ కానీ ఇవి మనం కొన్ని తీసుకున్నాం అనమాట. మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే బాత్రూమ్స్కి కానీ కిచెన్ ప్లాట్ఫామ్కి కానీ 1x1 కానీ 1/4 టైల్స్ కానీ వేస్తారనమాట. మనమంతా 2x4 మొత్తం లుక్ గ్రాండ్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి అన్నట్లా ప్రీమియం ఉండాలనే ఉద్దేశంతో మొత్తము 2x4 టైల్స్ వాడాము. ఇప్పుడు వెళ్తున్నాము. కొంచెం అంటే నేనైతే ఎవరిని ఏ ఇంజనీర్ని కలవలేదు, ఎవరిని సలహా తీసుకోలేదు. నాకు ఎప్పటి నుంచో ఇలా కట్టించుకోవాలని ఒక కోరిక ఉండింది. దాని ప్రకారము ఒక్కొక్క తెలిసిన వాళ్ళ సలహాలు అడుగుతూ గౌండా వాళ్ళు అయితేనేమి, సెంటరింగ్ వాళ్ళు అయితేనేమి, మన టైల్స్ వాళ్ళు అయితేనేమి, కలర్స్ వాళ్ళు అయితే వీళ్ళందరినీ అడుగుతూ ఇలా చేస్తే బాగుంటుంది. అంటే నాకు నచ్చినవి దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చు అని చెప్పి ది బెస్ట్ అవుట్పుట్ తీద్దాము అనేసి ఏదో పెట్టాము. ఇంకా ఇల్లు ఎంత పడింది, కాస్ట్ ఇవన్నీ నేను ఇప్పుడైతే ఏం మాట్లాడలేను. కానీ స్థలం అయితే అంటే చాలామందికి రాయలసీమలో కర్నూలులో సెంట్ ఇన్ని సెంట్లు అని మాట్లాడతారు. కర్నూలులో మోస్ట్లీ మళ్ళీ అవుట్ ఆఫ్ కడప, అనంతపురం ఎలా మాట్లాడతారో నాకు తెలియదు. కోస్తాంధ్ర సైడ్ గజాల్లో మాట్లాడతారు, తెలంగాణ సైడ్ గజాల్లోనే మాట్లాడతారు. నాకు తెలిసి ఒక గజం అంటే 50 గజాలు అంటే ఒక సెంటు కర్నూలులో. మేము కర్నూలులో సెంట్స్ అని మాట్లాడతాం. 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు అని. సో ఇప్పుడు మన ఇల్లు వచ్చేసి కర్నూలు మా దాని ప్రకారం 4.25 సెంట్స్ దాకా వస్తుందండి. అంటే గజాల్లో మాట్లాడుకుంటే 210, 220, 225 గజాల దాకా రావచ్చు. 225 గజాల దాకా రావచ్చు. అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసింది ఓన్లీ 1.5 సెంట్ అంటే 75 గజాల్లో సింగిల్ బెడ్రూమ్ అండి. యాక్చువల్లీ దీని అంతటికి వేరే స్టోరీ ఉంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రజెంట్ మన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మనం మొత్తానికి మన కొత్త ఇంటి దగ్గరకు వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇదే అండి. ఇంకా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రీసెంట్గా కాంపౌండ్ వాళ్ళు కట్టాము, తండి అయిపోయింది అనమాట. గేట్స్ ఇంకా రావాలి. ప్రజెంట్ లోపల వచ్చేసి పుట్టి వరకు టైల్స్ వర్క్ నడుస్తూ ఉంది. ఒకసారి మీకు నేను లోపల చూపిస్తాను. అండ్ మీరు చూసినట్లయితే గమనించినట్లయితే హైవే దగ్గరేనండి. ఇక్కడ ఏమైనా వెహికల్స్ వెళ్తే మీకు కొంచెం కనిపిస్తుంది అనమాట. అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. చాలా దగ్గర హైవేకి. బాగా ఏరియా కూడా మంచి ప్రైమ్ సెంటర్ అనమాట. మంచి ఏరియా, పెద్ద ఇల్లు ఇక్కడ సైడ్ అన్ని పెద్ద సైట్లు అనమాట. మామూలుగా ఇక్కడ కర్నూలు వచ్చినది ఏంటంటే ఒక ఏరియాలో అన్ని 4 సెంట్లు బిట్లేస్తే ఈ బిల్డర్లు ఏం చేస్తారంటే 4 సెంట్లు అవన్నీ కొనేసి దాంట్లో 2 సెంట్లు ఒక్కొక్క సెంటుతో ఇల్లు చిన్నవి కట్టించేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటి ముందర బండ్ల పార్కింగ్ కానీ కార్లకు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఈ ఏరియా వచ్చేసి మొత్తం పెద్ద ఏరియా అనమాట. అన్ని 4 సెంట్స్ పైన ఉన్న ఇల్లు అనమాట. ఇక్కడ 4 సెంట్స్, ఇక్కడ ఎదురుగా ఇది 4 సెంట్స్ అనమాట. మనది వచ్చేసి కార్నర్ బిట్. మనది ఇక్కడ మెయిన్ హైవే నుంచి ఇది ఒక రోడ్డు అండ్ ఇలాగే కంటిన్యూ అవుతే ఇట్లా ఇది రోడ్డేనండి.
ఇది రోడ్డే. మనది వచ్చేసి బిట్ కార్నర్. ఇక్కడ వెస్ట్ ఫేస్ గేట్ వస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి నార్త్ ఫేస్ గేట్ వస్తుంది అనమాట ముందర. ఇప్పుడు రోడ్డు ఇది ఇలా వస్తుంది. దాని ఇంకొకటి మనకి ఇక్కడ పార్క్, ఇదంతా పార్క్. ఇంకా బాగా నచ్చేసి కొన్నాను అనమాట. రేట్ అయితే చాలా ఎక్కువ పెట్టేశాను. సరే అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. రేట్ చెప్పకూడదు, మీకు కూడా తెలుసు. మీకు లోపల చూపిస్తాను ఏం వర్క్ జరుగుతుంది ఏమనేది. మీకు ఏమన్నా యూస్ఫుల్ అయ్యే పాటైతే మీరు కామెంట్లో అడగండి, మళ్ళీ నేను దానికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తాను అనమాట. పద లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ అండి. ఇంకా ఇది వర్క్ నడుస్తూ ఉంది. ఇది లాస్ట్ ఒక 4-5 days బ్యాక్ కట్టారు అనమాట. దీన్ని బీమ్లు వేసేసి ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ గేట్ వస్తుంది అనమాట పెద్దగా. ఇది వచ్చేసి 14 feet వస్తుంది అనమాట. 14 feetకి స్లైడింగ్ గేట్ వస్తుంది. సాయల్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు ఇదంతా సాయల్ రే సాయల్ బిజీగా ఉన్నావా? బ్లాగ్ తీద్దాం రా. ఫ్రెండ్ వీడు వచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. నాకు కూడా ఫ్రెండే. రా బ్లాగ్ తీస్తున్నావు, యూట్యూబ్లో వస్తుంది. నువ్వు టైల్స్ పని ఇంత బాగా చేస్తున్నావు. రేపు యూట్యూబ్లో పెడితే ఎవరైనా బాగా చేస్తారంటే ఎవరైనా నంబర్ ఇద్దాము. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ రా, నీకు వేరే డబ్బులు అడుగుతారు. నీకు ఫ్రీ చేసి పెడుతుంటే ఒక 5 నిమిషాలు నువ్వు చూస్తావా? ఉండు, లేకపోతే నేను కానీ నేను కవర్ చేస్తా పో. నేను ప్లస్ మొత్తం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితే ఇది పిల్లర్ కదండి. ఇది ఒక గేట్, ఇదంతా కాంపౌండ్ అండి మొత్తం. ప్లస్ సైడ్ కూడా కాంపౌండ్ అనమాట. ఇది ఏం జరిగిందంటే ఆ ఇల్లు దాకా ఇదంతా ప్లాట్ మనం కొన్నాం, ఓపెన్ ప్లాట్. పైన కింద కట్టించుకుందాం కార్నర్ బిట్ అనేసి. తర్వాత బిల్డర్ ఏం చేశాడు, ఆ ఇంటికి సంబంధించి వెస్ట్ ఫేస్ తిప్పి కడుతున్నాడు అనమాట. మధ్యలో బీమ్స్ కొన్ని అవుట్ అయిపోయినాయి. ఏం జరిగింది, అక్కడ మళ్ళీ ఇక్కడ దీనికి లోన్ తీసుకొచ్చి కట్టుకుందాం అని చెప్పి దీనికి అప్లై చేసిన లోన్ మళ్ళీ లాస్ట్ మినిట్లో దాన్ని షిఫ్ట్ చేసి ఈ ఫామ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లింక్ డాక్యుమెంట్స్ అన్నీ బయట అవుతున్నాయి అనమాట. అంటే ఒరిజినల్ మొత్తం ఒక 6 పట్టా ఉంటే నేను 3 ఇస్తాను, 3 వేరే ఇల్లు అక్కడ సైడ్ కట్టించిస్తున్నాను అనమాట. అంటే వెస్ట్ ఫేస్ పెట్టేసి ఇది హాలు, డబుల్ బెడ్రూమ్ చిన్న కడదామని ఆయన బిల్డరు తీసుకొచ్చి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి బేస్మెంట్ వేసాడనమాట. అనుకోని పరిస్థితుల్లో మనం తీసుకొని ఇంకా మొత్తం ప్లాన్ మార్చి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మార్చి మొత్తము మనం మళ్ళీ ప్లాన్ మొత్తం నేను చేసుకొని మళ్ళీ దీని తగ్గట్టు తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్లాట్ కొన్న తర్వాత దీనికి లోన్ అప్లై చేసి వచ్చిన లోన్ని అనుకోకుండా దానికి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందండి. సో మొత్తం నాకు ఆ ఫామ్ డాక్యుమెంట్లు చీలిపోవడం నాకు ఇష్టం లేక సరేగా తీసేసుకుందాంలే ఒకటేసారి అప్పు అనేసి అని చెప్పేసి తీసేసుకున్నాము. అట్లా అనుకోకుండా ఇల్లు చిన్నది, కాంపౌండ్ పెద్ద పడాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ 2.25 సెంట్ పైన కాంపౌండ్, ఇల్లు 1.5 సెంట్ చిల్లర వస్తుందండి. లోపలికి వెళ్దాం. ఇంకా వచ్చేసి టైల్స్ ఇవన్నీ మనమే దగ్గరుండి 1కి 10 సార్లు షాపులు తిరిగి ఫైనల్గా ఇది తీసేసుకున్నాం. అయితే బిల్డర్ అన్నాడు మొత్తం వేసేసుకుంటే బాగుంటుందేమో అని అన్నాడు. అయితే మొత్తం వద్దు, ఎక్కడ చూసిన ప్యాటర్న్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, క్రాస్ వేద్దాం కొంచెం. ఇంటికి ఇట్లా ఫుల్ వేసే కంటే ఇక్కడ హాఫ్ వేస్తే ఇది కార్నర్ కదా, ఇది తూర్పు వాకిలి వస్తుంది. సో లుక్ ఉంటుంది అని చెప్పేసి చేసాము. నిన్న స్టార్ట్ అయిందండి ఇది టైల్స్ వర్క్. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ సగం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా పైన ప్యాచ్ వర్క్ ఉందనమాట. నిన్న నైట్ లేట్ అయిపోయింటే ఇంకా వద్దులే, మళ్ళీ ఇది ఫినిషింగ్ ఉంటుంది కదా, చిన్న ఫినిషింగ్లో సెట్ కావని చెప్పేసి నేను వద్దన్నాను. ఇంకా డ్యామ్ ప్రూఫ్ పెయింట్ మొత్తం ఏషియన్ పెయింట్స్ అండి, ఎక్కడ కూడా వర్క్ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. రేపొద్దున వాటర్ చెమ్మ తీసుకోకూడదు అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇది చౌకట్టు, ఇది ప్యూర్ ఇండియన్ టేక్ అండి, బలాషా టేక్తో చేయించాము. ఇది చౌకట్టు ప్లస్ ఇది ఒక చౌకట్టు. సో వ్యూ ఇలా ఉంటుందండి. ముందు నుంచి చూస్తే ఇదంతా కట్ట వస్తుందన్నమాట. అందుకే ఒక బీమ్ పడింది ఇక్కడ అడ్డము, ఇక్కడ దాకా కట్టం. ఇక్కడ మంగళూరు టైల్స్ వస్తున్నాయి అనమాట పైనుంచి ఇట్లా క్రాస్ మీద. ఇక్కడ నుంచి ఇదంతా కాంపౌండ్. ఇది ఇక్కడ నుంచి కార్ ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా వెళ్ళిపోవడానికి అని చెప్పేసి లాస్ట్ మీద అనుకోకుండా గేట్ పెట్టాల్సి వచ్చింది. లోపల చూద్దాం పదండి. పుట్టి వర్క్ నిన్ననే జరిగింది, ఇంకా ఈరోజు ఫినిషింగ్ అయిపోతుంది. అన్నా పుట్టి వర్క్ అయిపోతుందా ఈరోజు? అన్నా మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 400 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు దగ్గర. చూడు మన కర్నూలులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఫోన్ చేస్తారు, ఫినిషింగ్ బాగా నచ్చిందంటే వాళ్ళకి బాగా చెప్తారనమాట. నీకు అన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళే. వీడు నా ఫ్రెండ్ ఆల్రెడీ టైల్స్ వర్క్ నడుస్తుంది, దేవుని గది చేస్తున్నాడు ఈరోజు. ఈరోజు దేవుని వర్క్ నడుస్తుంది. అండ్
కిచెన్లో కూడా పిఓపినే మొత్తము, అండ్ హాల్లో పిఓపిది. మొత్తం పిఓపి షీట్స్ మొత్తం సెయింట్ గోబిన్ కంపెనీనే వాడాము. అండ్ టైల్స్ వచ్చేసి మొత్తం 2x4 టైల్సే. ఇది హాలు, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇది హాలు, అది ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెను. దీంట్లో ఎలివేషన్ లైట్స్ కోసం అని చెప్పి పైన హోల్స్ కూడా చేయించాను. అండ్ చూడాలి ఇది ఫైనల్ ఫినిషింగ్ ఎలా వస్తుందో. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇది కిచెన్ కౌంటర్ టాప్ ఇట్లా. ఇది బెడ్రూమ్ అండ్ షెల్ఫ్స్ ఇక్కడ ఒకటి వచ్చింది అనమాట, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి బెడ్రూమ్ 10x14 అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. యాక్చువల్లీ ఫస్ట్ బాత్రూమ్ ఇక్కడ అనుకున్నాం, కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో పెడదాం అనుకున్నాం. తర్వాత హాల్ చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ చేసాము. ఇది బాత్రూమ్. ఇది మొత్తం బాత్రూమ్ కూడా సీలింగ్ వచ్చేసింది అనమాట. మొత్తం పిఓపితో చేయించాను. ఇవన్నీ టైల్స్, బాత్రూమ్కి సంబంధించిన టైల్స్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మనది కొత్త ఇల్లు, చాలా చిన్న ఇల్లు అనమాట. ముందర కాంపౌండ్ ఉంది. ఇప్పటికే కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిందనమాట. ప్రస్తుతానికి దీని అప్పు తెంపుకుంటే చాలనుకున్నాను. ఇది లైఫ్ టైం అప్పు నాకు. అండ్ మొత్తానికి ప్రజెంట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇంకా టైల్స్ ఇంకా నిన్న స్టార్ట్ అయ్యాయి. ఎలివేషన్ ఒకటి పడింది, ప్లస్ ఈరోజు పూజా రూమ్ నడుస్తూ ఉంది. ఇంకా బాత్రూమ్స్ రావాలి, కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్లస్ ఈరోజు పుట్టి కోటింగ్ అయిపోయింది, ఈరోజు ఫస్ట్ కోటింగ్. నాకు తెలిసి ఇంకొక 1 వీక్ ఆర్ 2 వీక్స్ పోతే ఇంకొంచెం అప్డేషన్ వస్తుంది. ఇంట్లో కూడా ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు ముందర మట్టి ఉందండి, మట్టి ఒక 6 నుంచి 8 ఇంచులు తీపించాలన్నమాట. హైట్ ఎక్కువ పడిందంట. తీసి మళ్ళీ దానికి దమ్మచ్చు కొట్టించేసి మళ్ళీ టైల్స్ వరకు నడుస్తుంది మొత్తము. అండ్ సో దట్ ఇంకో ఇప్పుడుతో పోలిస్తే ఇంకొక 1 వీక్ ఒక 2 వీక్స్ పోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమైనా చేంజెస్, మీరు ఏమైనా సలహాలు చెప్పదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదు మీరు ఎవరైనా కర్నూలులో ఉన్న వాళ్ళు, మళ్ళీ బయట వాళ్ళకి అవసరం పడకపోవచ్చు, కర్నూలులో ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్త ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఈ రూఫ్ సీలింగ్ చూపించాను ఇందాక మీకు. రూఫ్ సీలింగ్ అయితేనేమి, టైల్స్కి సంబంధించి మనం కర్నూలులో దాదాపు ఒక 10-15 షాపులు తిరిగామన్నమాట. సో అన్ని చోట్లతో పోలిస్తే కొంచెం ఎకనామికల్గా, క్వాలిటీ వైజ్గా మనం తెచ్చిన చాలా మంచివి అనమాట. ఐవాస్ కంపెనీ ఈక్వల్ టు కజారియా అని అన్నారు వాళ్ళు. బట్ కజారియా, జాన్సన్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్లే అండి. కొంచెం క్వాలిటీ వైజ్గా నేను చూసి మరి తెచ్చుకున్నాను 1-2 సార్లు తిరిగి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయిపోతుందండి. ఒక 2 వీక్స్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒక స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అండ్ అందరికీ బాయ్, థ్యాంక్ యూ.